మొత్తం రిగ్ చేసుకున్నారనేది జగన్ వాదన. ఇప్పుడు మీరు పెట్టిన ఎన్నికల అధికారి నీలం సాహ్ని గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసిన ఘోరాలు నేరాలకు అవినీతికి అంతా కూడా ఆమె ఆ రోజు సహకరించిన నేపథ్యంలో ఆమె రిటైర్డ్ అయిన తర్వాత గిఫ్ట్గా మీరు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమించడం జరిగింది. ఆమె ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలు, దీంట్లో ఎన్నికలు జరిగేటప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు కానీ సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పుడు కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ప్రమేయం చాలా తక్కువ ఉంటుంది. మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోకి పోతుంది. దీంట్లో ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రులు కానీ ఎన్నికల సమయంలో జోక్యం చేసుకునే పరిస్థితులు ఉండవు. జోక్యం చేసుకోవాలన్నా కూడా అధికారులు వినరు వాళ్ళమాట. మాకు వచ్చిన ఎందుకు సమస్య అని చెప్పి స్వతంత్రంగానే వ్యవహరించడం జరుగుతుంది. ఇవన్నీ కాకోకుండా పాపము నేరాలు ఘోరాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. గతంలో బయటి ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఎట్లొస్తారని చెప్పారు. 1996, 98, 99, 2004, 2009 వరకు కడప నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్లు కూర్చొనేది పులివెందులు కదా, ప్రచారం చేసింది పులివెందులు, మీ తరఫున డబ్బులు వంచింది పులివెందులు, ఎన్నికల ఏజెంట్లుగా కూర్చోండేది మీ వాళ్ళు, కౌంటింగ్ ఏజెంట్లు కూర్చొని పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇంకా దానికంటే ముందు పోయి చెప్తా, 1989 సంవత్సరంలో పెనికిపాడు గ్రామంలోకి పోలింగ్ పర్యవేక్షణకు రాజశేఖర రెడ్డి గారు పోతే ఆ గ్రామస్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఓట్లు వేస్తా అంటే దాన్ని జీర్ణించుకోలేని రాజశేఖర రెడ్డి బ్యాలెట్ బాక్సులో నీళ్లు పోయి రావడం జరిగింది. మరుసటి రోజు అక్కసగా దాని మీద కోపంగా ఈ నియోజకవర్గం నుంచి 1000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను తీసుకొని తుపాకులు బాంబులు తీసుకొని ఆ గ్రామం మీదకి దండెత్తిన విషయం వాస్తవమా కాదా? మీ పక్కన రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు, జమ్మనోడికి సంబంధించిన ఎమ్మెల్సీ గారు, ఆయనే కదా ప్రత్యేక ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఆయన నాయకత్వం వహిస్తున్నాడు. వాళ్ళ మీదకి మీరు దాడి వేయడం వాస్తవమా కాదా? ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇన్ని మాట్లాడుతున్నారు. ఇంకొకటి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది మాట్లాడుతున్నారు. ఈ ఎన్నిక ఎందుకు వాళ్ళు బహిష్కరించారు ఈరోజు? ఓడిపోతామనే భయంతో, ఓటమి స్పష్టంగా అర్థమైంది. మేము చేసిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయబోతున్న అభివృద్ధి కానీ మంచి కానీ సాగునీటి రంగంలో ఏ కార్యక్రమాలు చేపడతామనే దానిపైన ఎర్రబెల్లి పంచాయతీ కానీ లేకుంటే కొత్తపల్లి గ్రామ పంచాయతీలు కానీ చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా భూములకు సంబంధించిన ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని కూడా వాళ్ళకు అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలన్నీ కూడా హర్షించి పెద్ద ఎత్తున ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కానీ మాట్లాడారు. రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, సంబంధాలు పెట్టుకున్నారని. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. తాను దొంగ అయితే పొరుగున్నామన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటక సంబంధించిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా, అదేవిధంగా బొత్స సత్యనారాయణ ద్వారా కేంద్ర పెద్దలతో నిరంతరం, కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిరంతరంగా మాట్లాడడం జరుగుతుంది. తాడేపల్లిలో మాట్లాడితే తెలుస్తుందేమనే అనుమానంతో బొత్సను వారానికి ఒకసారి యలహంక ప్యాలెస్కు పిలిపించుకొని అక్కడ మందనాలు జరుపుతూ బెంగళూరు నుంచి బొత్స గారిని డైరెక్ట్ ఢిల్లీకి పంపిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతిపాదన ఏంది, 2000 స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత 2027 నుంచి మీతో కలిసి పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. దానికాను జగన్మోహన్ రెడ్డి కొన్ని కండిషన్లు కూడా పెట్టడం జరిగింది. షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తీసివేయాలనేది ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఇటీవల మనకు అందుతున్న సమాచారం ప్రకారము జగన్ రెడ్డి ప్రతిపాదన మేరకే షర్మిల గారిని కూడా తొలగిస్తున్నారు. అంటే ఆయన జగన్ రెడ్డి అని కాదు కానీ తొలగిస్తున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి వెనుక తెర వెనుక ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. డీకే శివకుమార్ ద్వారా నిరంతరం మంతనాలు జరుపుతూ ఆయనందరితో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదన చేస్తూ మా పైన, మా నాయకుని పైన మరి కొన్ని గంటల్లో కౌంటింగ్ ఉంది. ఎలా చూస్తారు విజయంపై? ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మేమైతే ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం ఉంది. ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికల్లో మంచి మెజార్టీతో మా అభ్యర్థి గెలవబోతున్నారు. శ్రీహరి, చూసాం మనము ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి చెప్పిన మాటలను బట్టి మీరు విన్నారు. మొత్తం గతంలో ఎట్లా జరిగాయి, ఇప్పుడు ఎట్లా జరిగింది ప్రజాస్వామ్య పద్ధతిలో, ఆ ఉనికిని కాపాడేందుకే అప్పట్లో జరిగిన అవన్నీ అరాచకాలు రిగ్గింగ్ అనేది వాళ్ళ అలవాటు. అదే అలవాటు ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది కాబట్టి దీనికోసమే కేవలం వీళ్ళు రకరకాలుగా కుట్రలు పొందుతున్నారు. కానీ అంతిమ విజయం మాదే, రేపైతే మేమే గెలుస్తున్నాము టీడీపీ, అదే రాంగోపాల్ రెడ్డి చెప్తున్నారు, వింటున్నాం. రైట్ శ్రీనివాస్, అక్కడ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి రీపోలింగ్ ప్రక్రియ కూడా సమయం గడువు ముడిచింది. ఇక ఎవరైనా కేంద్రాల్లో, పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకొని ఒకవేళ ఓటేయడానికి క్యూ లైన్లో ఉంటే వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రక్రియ మాత్రం క్లోజ్ చేసి అక్కడి నుంచి బ్యాలెట్ బాక్సులను కూడా కడపకు తరలించబోతున్నారు. రేపు కౌంటింగ్ అయితే జరగబోతోంది. కౌంటింగ్ కడపలో ఉర్దూ యూనివర్సిటీలో, ఇటు
పులివెందల సంబంధించినటువంటి జెడ్పీటీసీ కౌంటింగు, అలానే ఒంటిమిట్ట సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరగబోతోంది. మొత్తం పులివెందల జెడ్పీటీసీ స్థానం పరిధిలో మొత్తం ఓటర్లు మనం చూసినప్పుడు 10,601 ఉన్నారు. మొత్తం ఇందులో దాదాపుగా నిన్న వేసినటువంటి లెక్కల ప్రకారం చూస్తే 8,103 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఇవాళ రూరల్ జెడ్పీటీసీ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నిక, దీంతోపాటు ఒంటిమిట్టలో జరిగినటువంటి ఉప ఎన్నిక 8,000 అటు ఇటుగా ఉండేటువంటి అవకాశమే ఉంటుంది. కాబట్టి ఇది మొత్తం కూడా రేపు ఉదయం ఈ యొక్క ప్రక్రియ మొదలైతే మొదట ఇదంతా కూడా బ్యాలెట్ పత్రాలు కాబట్టి ఆ పత్రాలన్నింటినీ కూడా కట్టలు కడతారు. కట్టలు కట్టిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా జరుగుతుంది. దాదాపుగా రేపు మధ్యాహ్నానికి దీనిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఒక 2-3 వచ్చేటువంటి ఫలితాలను బట్టి మనకు అర్థమైపోతుంది ఒక ట్రెండ్ కూడా. ఇక ఒంటిమిట్ట పులివెందుల కంటే కాస్త ఆలస్యంగా ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఫలితం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ 20,681 ఓట్లను కూడా లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి మరికొంత సమయం పట్టే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికైతే మాత్రం రేపు ఈ యొక్క ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఎవరి ఇప్పటి వరకు ఉన్న అంచనాలు, లేకపోతే తమకు అసలు కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా అంటే మాదే అనేటువంటి ఒక ధీమాతో ఉంటూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల్లోనే చూసాం ఫలితాలు ఎలా వచ్చాయి, ఏ రకమైనటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారు. ఒకప్పట్లో స్వీప్ చేసినటువంటి జిల్లాలో ఈసారి